హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చి మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఏంటంటే అది నేచర్ని మనం కాపాడుకోవాలండి. ఇప్పటికే మనం ఫోన్లు, సెల్ ఫోన్ టవర్లు, వాటి ద్వారా మన ఇదివరకు పిచ్చుకలు అలాంటివన్నీ ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో, ఏం చేస్తున్నాయో, పాప ఉన్నాయో లేవో అవన్నీ మనకి తెలియకుండా పోయాయి. అవి మనకి కళ్ళకు కూడా కనపడట్లేదు. సో మనం సెల్ ఫోన్ యూసేజ్ అది ఇప్పుడు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది కాబట్టి మనం ఎలాగ చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ చెట్లు అలాంటివన్నీ కొట్టేయకుండా ఎంత ప్రిజర్వ్ చేసుకుంటే అంత మంచిది. సో నేచర్ని కాపాడుకుందాం. మనతో పాటు కోఎగ్జిస్టింగ్లో ఉన్న ఆ చిన్న చిన్న పక్షుల్ని వాటన్నిటినీ మనం చూసుకుందాం. అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి అందరూ ఒక వాటర్ బౌల్ లాంటిది ఏదైనా పెట్టి పక్షులు వచ్చి వాటర్ తాగడానికి చిన్న చిన్న గ్రెయిన్స్ అలాంటివి ఏమైనా పెట్టండి ప్లీజ్. ఎందుకంటే అది చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం. ఆ పక్షులు వచ్చి వాటర్ తాగి అవి అయితే అవి కూడా బతుకుతాయి మంచిగా. సో సేవ్ నేచర్, నేచర్ని కాపాడుకుందాం, మనం హ్యాపీగా ఉందాం. ఆ పక్షుల్ని వాటన్నిటినీ కూడా మంచి హ్యాపీగా ఉంచుదాం. డన్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మ్యూజిక్ తర్వాత. ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ గురించి, మనలో ఉన్న ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ గురించి మీతో మాట్లాడతా. ఏం లేదండి, చాదస్తం గురించి మాట్లాడతా. ఆ చాదస్తం అనేది అసలు ఏంటి, దానివల్ల అది ఎక్కువైపోతే ఏమవుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, మళ్ళీ చాదస్తంకి అలవాట్లకి మధ్య తేడా ఏంటి, మనం అసలు ఆ చాదస్తంతో ఎలా డీల్ చేయాలి, చాలా చాదస్తంగా మీతో చెప్తా ఈరోజు. సరేనా? అండ్ వన్ మోర్ థింగ్, మీరు నాకు ఇస్తున్న ఆదరణ చాలా 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 హ్యాపీ చేస్తున్నాయి నన్ను. చాలా ఎంకరేజింగ్గా ఉంటున్నాయి. మీరు ఇస్తున్న వాచ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. మీరు కొడుతున్న ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ బటన్, ఒక్కొక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న విధానం, ఒక్కొక్క కామెంట్, కొట్టే లైకులు, ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇంత చాదస్తం చూపించేస్తున్నానంటే ఈరోజు టాపిక్ చాదస్తం మీద కాబట్టి ఇంత చాదస్తంగాను మీతో చెప్పాలి. చాలా చాదస్తాలు అయిపోయాయి కదా ఇప్పుడు. రైట్ అవే టాపిక్లోకి వెళ్ళిపోతాం. అసలు చాదస్తం అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడున్న వాళ్ళల్లో అనేది ఏంటంటే పెద్దవాళ్ళకి మాత్రమే చాదస్తం ఉంటుంది అనుకుంటున్నారు. కాదు, దట్స్ రాంగ్. ఆ పెర్సెప్షనే తప్పు. ఇప్పుడు ఎలాగంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. అలాగే ఈ చాదస్తం కూడా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అది వయసు పెరిగే కొద్దీ బయటపడుతుంది అంతే. జనరల్గా ఏమనుకుంటాము, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు రే జాగ్రత్తగా వెళ్ళి రారా అని చెప్తారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. ఇంకా 4th టైం చెప్పేసరికి అమ్మా ఎందుకమ్మా అన్నిసార్లు చెప్తున్నావు, ఎందుకు అంత చాదస్తంగా ఉంటున్నావు అనుకుంటున్నారు. కానీ ఆ చాదస్తాన్ని మనం తీసి పడేయకూడదు. మనం వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి అది తీసుకుని వాళ్ళు చెప్పిన మాట విని మనం చెయ్యాలి. అంతేకాని చాదస్తంగా ఎందుకు చెప్తున్నావమ్మా ఆర్ నాన్న అలా అనకూడదు. ఎందుకంటున్నానంటే వాళ్ళు అంతలా ఉండబట్టి మనల్ని మనం ఈరోజు ఫుడ్, మనం ఒక రెస్పెక్టబుల్ జాబ్ అవి చేసుకుంటున్నాం అంటే దానికి కారణం వాళ్ళు మనతో అలా చెప్పడమే. అసలు చాదస్తం అంటే ఏంటో చెప్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నేనేదో ఫ్లూగా ఎక్కడి నుంచో చెప్పట్లేదు.
మా ఫాదరు దగ్గర నుంచి నేను తెలుసుకున్నది. ఇది మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే మా ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే నాకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు కదా, ఆయనకి ఒక పెక్యూలియర్ అలవాటు ఉండేదిట. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మ్యాంగో సీజన్ కదా, సో ఇది కనెక్టివిటీ గురించి కనెక్ట్ అయిపోతారని చెప్తున్నాను. ఆయనకి ఏంటంటే పెరుగు అన్నంలో ఫస్ట్ పెరుగు వేసుకున్న తర్వాత దాని తర్వాత మామిడి పండు వేసుకుని తినడం అలవాటు ఆయనకి. ఒకసారి ఏమైందిట, రివర్స్లో చేశారట. ఫస్ట్ మామిడి పండు వేసి దాని తర్వాత మజ్జిగో పెరుగో ఏదో వేశారు, సంథింగ్ ఎల్స్ వేస్తే ఆయనకి అలా తినడం అది రివర్స్లో వేశారు కాబట్టి ఆయన జన్మలో ఆయన బతికున్నంతకాలం ఇంకా మామిడి పండు జోలికి వెళ్ళారట. ఇది చేదస్తం అంటే. ఇది కొంచెం అతిగా ఉంది కదా, ఇలాంటివి ఉండకూడదు. దానివల్ల ఏంటండి, టేస్ట్ ఏదైనా మారిపోతుందా? మారదు కదా. కానీ ఆయన ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఆయనకి ఉన్న ఆ అలవాటుని అది బాగా ఎక్కించేసుకుని ఏం చేసుకున్నారు, అది ఒక చేదస్తంలో అయిపోయింది. అలాంటివి ఉండకూడదు. రెండో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సాధారణంగా పెన్తో రాస్తూ ఉంటాం కదా, ఈ అలవాటు నాకు ఉందిలేండి, ఈ చేదస్తం నాకు ఉంది. అంటే క్యాప్ పెట్టుకునే పెన్ ఉంటుంది, సంథింగ్ లైక్ రెనాల్డ్స్ పెన్ను లేకపోతే అలాంటి పెన్స్ ఉంటాయి కదా. ఆ పెన్స్ ఏంటంటే రాస్తున్నప్పుడు ఆ క్యాప్ తీసి ఆ పెన్ను వెనకాతలు పెడితే కానీ మేము రాయలేం. పోనీ మనమైతే అలా పెట్టేసుకుని చేదస్తంగా రాస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం పెన్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, సపోజ్ నేను పెన్ ఎవరికో ఇచ్చాను, సేమ్ నా పెన్ను, వాడిని మీరు కంపెల్ చేసేసి, అరే వాడికి అలవాటు ఉండకపోయి ఉండొచ్చు వెనకాతల క్యాప్ పెట్టే అలవాటు, అరే వెనకాతల క్యాప్ పెట్టు, వెనకాతల క్యాప్ పెట్టు, వెనకాతల క్యాప్ పెట్టు ఇన్నిసార్లు అంటాం. వాడు ఎందుకు తీసుకున్నానరా వీడి దగ్గర పెన్ అని అనుకోవచ్చు. అది చేదస్తం, అక్కర్లేని చేదస్తం అంటే అది. దానివల్ల పెన్ను రాయకపోవడం ఉండదు కదా, వెనకాతల క్యాప్ పెట్టకపోయినా పెన్ను రాస్తుంది, పెట్టినా పెన్ను రాస్తుంది. వీడి అలవాటు, వీడి చేదస్తాన్ని వాడి మీద రుద్దేస్తున్నారు. అది చేయడం తప్పు. అండ్ 3, చేతులు కడుక్కుంటారు. అలా కడుక్కుంటూనే ఉంటారు. ఏం చిన్న పని చేసినా వచ్చేసి చేతులు కడుక్కుంటారు. అది ఇంకా స్కిన్ ఊడిపోతుందా అనే వరకు చేతులు కడుక్కుంటారు. ఎందుకండి అది? ఈ చేదస్తమో లేకపోతే ఆ అలవాటు అనేది మీకు అది అబ్సెషన్ కింద మారిపోతే అది ఏమవుతుంది, అలా అలా మారిపోయి అది ఒక డిజార్డర్ అయిపోతుంది. దాన్నే ఓసిడి అంటారు. ఆ ఓసిడి దాకా వెళ్ళకూడదు ఎవరు కూడా. అతి ఏదైనా ప్రమాదకరమే. అతి ప్రేమకు ప్రమాదకరం, అతి చేదస్తం ప్రమాదకరం. సో మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. అతిగా ఏది చేసినా ప్రమాదకరమే. చేదస్తం అనేది అసలు ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. అలవాటుకి ఎక్స్ట్రీమ్ అయిపోతే దాన్ని చేదస్తం అంటారు. దాన్ని ఎలాగా మనం మార్చుకోవాలి మనం అనేది, అది మనంతట మనం రియలైజ్ అయ్యి అలా చేయకూడదు, ఓహో ఎందుకు ఇన్నిసార్లు అని మనంతట మనం రియలైజ్ అయితే తప్ప అది మాత్రం పోదు. ఒక్కసారి ఆ చేదస్తం అనేది అలవాటు అయిపోయిందా ఇంకా అది మనకి పోదు. ఎంతో ప్రాక్టీస్ చేయాలి, అది చేదస్తం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇళ్లల్లో కాళ్ళు చేతులు కడుక్కుని రారా భోజనం తినేద్దాం, భోజనం పెట్టేస్తాను అంటారు. అది వాళ్ళ అత్త కావచ్చు, లేకపోతే ఇంట్లో అమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళా కావచ్చు. అసలు కాళ్ళు చేతులు కడుక్కుని రా అని ఎందుకు చెప్తారు? దాని వెనకాతల ఒక సైన్స్ ఉంది. ఎందుకు చెప్తారు? అది
బయట ఎక్కడికైనా పిల్లలు ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళు బయట తిరిగేసి ఆడుకుని వచ్చి మధ్యాహ్నం లంచ్కో లేకపోతే రాత్రి డిన్నర్కో వచ్చారనుకోండి, బయట అంతా తిరుగుతారు కాబట్టి, లేకపోతే ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బయట జాబ్సో లేకపోతే పనికో ఏదో వెళ్ళి ఇంటికి వస్తే ఏమవుతుంది, అది చేతులకి వాటికి దుమ్ము ధూళి అవన్నీ అంటుకుంటాయి. బయట తిరిగి వచ్చారు కాబట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని రండి, వచ్చిన తర్వాత భోజనం చేయండి అనేది ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది, ఒక అలవాటులాగా అయిపోయింది. అది ఎందుకు చెప్పారు? ఆ డర్ట్ అవన్నీ పోగొట్టేయడం కోసం, చేతులు కాళ్ళు క్లీన్గా అవ్వడం కోసం అది పెట్టారు. దాన్ని రాను రాను ఏమైపోయింది, అది ఒక చాదస్తం కింద మారిపోయి, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, భోజనానికి రమ్మన్నారు, కాళ్ళు చేతులు కడుక్కుని రారా భోజనం తిందాం, భోజనం పెట్టేస్తాను అన్నారు. అంటే ఏమవుతుంది, ఈడెళ్ళి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఎవడైతే వెళ్తున్నాడో వాడు ఓన్లీ చేతులు కడుక్కున్నాడు అనుకోండి, కాళ్ళు కడుక్కోకపోతే కాళ్ళు కూడా కడుక్కుని రా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంట్లోనే కదమ్మా ఉన్నావు, కాళ్ళు ఎందుకు కడుక్కోవడం అని అడిగామనుకో, వాళ్ళకి కాళ్ళు కడుక్కునేదాకా నీకు ముద్ద పెట్టరు. అది చేదస్తం. అది ఉండకూడదు కదా. ఇంట్లోనే ఉన్నారు, ఏం చేతులు కడుక్కున్నాడు, చేతులకి ఏదో వీటిని ముట్టుకుంటాం వాటిని ముట్టుకుంటాం కాబట్టి అది అబ్సెషన్. అది అంటే వీడి చేతులు కాళ్ళు కడుక్కుంటే కానీ వాడికి అన్నం కూడా పెట్టట్లేదంటే అది వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో చూడండి. సో అంత పనికిరాదు. ఇంకోటి నా సెల్ఫ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తా. సమ్మరే ఇది కూడా. నేను హైదరాబాద్ నుంచి కాకినాడ ఎందుకో వెళ్ళాను. అప్పుడు మా ఫాదర్ వాళ్ళ మదర్ అంటే మా బామ్మగారు వాళ్ళ ఇంటికి మా ఫాదర్ వెళ్ళి పడుకునేవారు. ఎందుకో మా బాబయ్య వాళ్ళ ఇంట్లో లేకపోతేనో వాళ్ళు ఏదో ఊరు వెళ్తే సంథింగ్ ఎల్స్ అయితే మా ఫాదర్ వెళ్ళి పడుకునేవారు. ఒక 2 days అయింది, నేను వచ్చాను, కాకినాడలో దిగాను. దిగిన తర్వాత అక్కడ మా ఇంట్లో అప్పుడు ఏసీ ఉండేది కాదు, కూలర్ ఒకటే ఉండేది. సో ఏం చేశానంటే, నాన్నగారు నేను వెళ్తాను, నేను పడుకుంటాను, బామ్మ దగ్గర ఏసీ ఉంది కదా అని చెప్పి నేను ఇన్నిసార్లు చేదస్తంగా చెప్పి, మా నాన్నగారు చేదస్తంగా చెప్పినా నేను వినకుండా నేను వెళ్తాను ఏసీ గురించి కక్కుర్తిపడి వెళ్తే పడుకున్నాను. మంచి హ్యాపీగా పడుకున్నాను. మధ్యరాత్రిలో టాయిలెట్ వచ్చింది నాకు. టాయిలెట్కి వెళ్ళి నేను వచ్చి మళ్ళీ పడుకుని పోతుంటే మా బామ్మ మెలకుగానే ఉందని సంగతి నాకు తెలియదు. లేకపోతే ఆవిడకి అప్పుడు మెలకు వచ్చిందో, బాబీ కాళ్ళు చేతులు కడుక్కున్నావా అని అడిగింది. కడుక్కున్నాను బామ్మ. కాళ్ళు సరిగ్గా తడిసేయో లేవో చూసుకో, ఒకసారి వెళ్ళి మళ్ళీ కడుక్కుని వచ్చే బాబీ, ఎందుకంటే దేవుడు వాళ్ళందరూ ఉంటారు కదా అని చెప్పారు. మీరు చెప్తే నమ్మరు, తర్వాత నుంచి నేను ఎప్పుడూ రాత్రి పడుకోవడానికి వెళ్ళలేదు. ఎందుకు? వాళ్ళ అలవాట్లు వాళ్ళకి అది అలవాటు. ఎంత ముసలిదైనా, ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా, ఏదైనా తను టాయిలెట్కో లేకపోతే ఏదో వెళ్తే మొత్తం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చే పడుకుంటుంది. ఎంత చలికాలంలో అయినా ఏదైనా. అది మాకు కొంచెం కడుక్కుని వస్తాం, కానీ ఒకసారి కడుక్కో, మళ్ళీ నువ్వు సరిగ్గా కడుక్కున్నావా లేదా అనే ప్రశ్నలు ఎరైజ్ అయితే అది మనకి కొంచెం చాలా చిరాగ్గా ఇన్నిసార్లు చెప్తోంది ఎందుకు, చేదస్తాం కదా అని అనుకుంటాం. సో వాళ్ళు ఎందుకు చెప్తున్నారనేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విని దాంట్లో రీజన్ కనుక ఉంటే మనం ఫాలో అయ్యింది. అంతేగాని ఒకవేళ నిజంగా మంచిగా చెప్పే విషయాలను కూడా మనం పక్కన పెట్టేసి చేదస్తామని తీసి పడేయకూడదు. అదొకటి. ఇక
అలవాట్ల గురించి చెప్తాను. అలవాట్లని కూడా చేదస్తంగా తీసేసుకుంటున్నాం మనం. అలా తీసుకోకూడదు. అలవాట్ల గురించి కూడా చెప్తా. ఏంటంటే ఇప్పుడు మన ఫాదర్సే ఉన్నారు తీసుకోండి. వాళ్ళకి మన ఫాదర్సో లేకపోతే మన పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే 4:30, 5 AM లేచిపోతారు. పొద్దున్నే లేచేసి వాళ్ళకి చేసుకోవాల్సిన రొటీన్స్ అన్నీ చేసుకుని నువ్వు అప్పటికి ఇంకా పడుకునే ఉంటావు. దాని తర్వాత పూజ అవన్నీ చేసేసుకుని వాళ్ళు అన్ని రొటీన్స్ చేసుకుని నీట్గా డ్రెస్అప్ అయ్యి వచ్చి కూర్చుని మంచి కాఫీ తాగుతానో లేకపోతే ఏదో న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటారు. అసలు ఆ సైట్ని చూస్తేనే మనకి ఎంత ఆనందం వేస్తుంది కదా. అలాంటిది మనం అంటూ ఉంటాం, అబ్బా అమ్మా ఏంటమ్మా నాన్నగారు ఇలాగ పొద్దున్నే లేచేయడం ఎందుకు అంటాం. కానీ నువ్వు ఒకటి ఆలోచించట్లేదు, అది చేదస్తాం అనుకుంటున్నావు ఆయనది. కానీ నువ్వు ఒకటి ఆలోచించట్లేదు ఏంటంటే ఆ 5:30కో 5 o'clockకో లేచి మొత్తం అంటే నువ్వు 9కో 8కో లేస్తే ఆ 3 hours వాళ్ళు చేసి వాళ్ళు ఏం చేశారో అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ అలవాట్లు అనేది నువ్వు కూడా కల్టివేట్ చేసుకొని నువ్వు ఇన్కల్కేట్ చేసుకుంటే నీ లైఫ్ ఎంత టర్న్ అవుతుందో చూసుకో. దాన్ని చేదస్తంగా ఎందుకమ్మా ఇంత ఎర్లీగా లేచేస్తున్నారు నాన్న అలా అని అనుకోకుండా అదేంటో అర్థం చేసుకుని అది నువ్వు హ్యాబిట్యుయేట్ చేసుకుంటే నీ లైఫ్ టర్నింగ్ అవుతుంది. సో వాళ్ళని అలాగా చిన్న చూపుగా చూసి చేదస్తామని చూసి తీసేయాల్సినవి తీసేసే. అంటే ఈ పెన్నుల వెనకతలు క్యాప్ పెట్టుకోవడాలు, లేకపోతే చేతులు అతిగా కడిగేసుకోవడాలు, లేకపోతే ఇంకా చెప్పిన విషయమే 100 సార్లు చెప్పడాలు, లేకపోతే నేను కొంతమంది ఇంకో అలవాటు ఉంటుంది, రిమోట్ ఏదో తీసి ఆ ప్లేస్లోనే పెట్టాలి అంటారు. అలాంటివన్నీ మానుకుంటే మంచిది. నువ్వు క్లీన్గా ఉంటావని చెప్పేసి సమాజం అంతా నీ అంత క్లీన్గానే ఉండాలి, నీ అంత విధంగానూ ఉండాలి అంటే ఎలా? అది వర్కౌట్ అవ్వదు కదా. దాన్నే ఆ అతిని ఏమంటారంటే చేదస్తం అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఓసిడి అంటారు, అబ్సెషన్ అంటారు. సో ఈ అబ్సెషన్ని వాటిని నుంచి బయటకు వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేదస్తం అనేది ఉంచుకుంటే మంచిదే, కానీ ఒక లెవెల్ దాకా బాగానే ఉంటుంది, ఒక లెవెల్ దాకా మంచిది. ఆ లెవెల్ కనుక క్రాస్ అయ్యి ఇంకా పైకి వెళ్తున్నావా అది ఒక డిజార్డర్ అయిపోతుంది, అబ్సెషన్ అయిపోతుంది. ఆ డిజార్డర్ కనుక వస్తే అసలు నీకున్నదంతా నువ్వు ఎంత గొప్పవాడవని ఆ ఒక్క క్వాలిటీ, ఆ ఒక్క అతి చేదస్తం, ఆ ఒక్క అబ్సెషన్ వల్ల నీకు ఉన్నదంతా పాడైపోతుంది. ఎందుకు అది కొని తెచ్చుకోవడం? దాని గురించి మెంటల్ స్ట్రెయిన్, నా గురించి ఇలా అనుకుంటున్నారా ఇవన్నీ అనుకుంటావు. మళ్ళీ అది కూడా చేదస్తంగా చాలా మాట్లాడుతూనే ఉంటావు. సో చేదస్తం అనేది మంచిగా ఉండి నీకు ఒక లెవెల్ క్రాస్ అవ్వనంత వరకు నీకు బాగానే ఉంటుంది. సో మంచిగా ఉండండి, ఎక్కువ చేదస్తం పెట్టుకోకండి. పిల్లలకి ఏదైనా చెప్పాలి లేకపోతే ఇంకోటికి ఏదైనా చెప్పాలంటే 2 సార్లు చెప్పండి. మెయిన్గా పెద్దవాళ్ళకి చెప్తున్నాను. 3వసారి కనుక వాళ్ళు మీరు చెప్పినా ఫాలో చేయకపోతుంటే పడతారు. పడిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు, ఓహో మా నాన్న కానీ మా వాళ్ళు కానీ ఎందుకు చెప్పుంటారు అనేది వాళ్ళు ఆలోచించుకుని నెక్స్ట్ టైం నుంచి చెయ్యరు. మీరు ఎంత చెప్తున్నా వాళ్ళు చేయకపోకుండా వాళ్ళు ఎలా అయ్యో నా పిల్లలు చేయట్లేదు, నా వాళ్ళు ఎలా అయిపోతున్నారని మీరు బెంగ పెట్టేసుకుని మీరు అంత చేదస్తంగా ఆలోచించేసుకోవడం వల్ల మీకు రిజల్ట్స్ ఏమీ రావు. వాళ్ళకు కూడా ఒక దెబ్బ తగిలితేనే పైకి వస్తారు. సో ఆ ఛాన్స్ మీరు వాళ్ళకి ఇచ్చేయండి, అక్కడ చేదస్తంగా ఉండకండి.
ఇంత చేదస్తంగా నేను బాగా మాట్లాడేశాను. ఒక 100 సార్లు అని ఉంటాను చేదస్తాం బోర్ కొట్టించేసి ఉంటాను. బట్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ ఓకే, అర్థం చేసుకోండి. నేనేదో చేదస్తంగా ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇంక అనను. సో ఇది ఫ్రెండ్స్, చేదస్తం గురించి ఈరోజు చెప్పాను కదా. మీకు ఈ టాపిక్ నచ్చే ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా అనిపించే ఉంటుంది. డెఫినెట్గా మీరు ఇది షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా నుంచి మీకు కావాలి, ఏవైనా సజెషన్స్ ఏవైనా ఇవ్వాలంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను ప్రతి కామెంట్ చదువుకుంటాను. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చే వాచ్ అవర్సే నాకు చాలా ఎంకరేజ్మెంట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ. This is Anil Kumar signing off.